హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్తా విందు. ఈరోజు మన కంటెంట్ వచ్చేసరికి 'మంజుమల్ బాయ్స్' మూవీ. ఇదొక మలయాళం మూవీ. రీసెంట్‌గానే తెలుగులో డబ్ అయింది. యాక్చువల్‌గా ఇది మలయాళంలో రిలీజ్ అయినప్పుడే చూద్దాం అనుకున్నాను గానీ కుదరలేదు. సో, తెలుగులో రిలీజ్ అయ్యాక చూసాను. యాక్చువల్‌గా ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసరికి 2006లో కొచ్చి నుంచి ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ కొడైకెనాల్ టూర్‌కెళ్తారు. ఆ టూర్‌కెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. నేను యాక్చువల్‌గా ఈ మూవీ చూసినప్పుడు డైరెక్టర్ తన ఓన్‌గా స్టోరీ రాసుకొని చాలా బాగా స్క్రీన్ ప్లే చేసి చేశాడనుకున్నాను. కానీ మూవీ అయిపోయిన తర్వాత తెలిసింది ఇది నిజంగా జరిగిన ఒక స్టోరీ అనేసి. ఎంత నిజంగా జరిగిన స్టోరీ అయినా గానీ, ఆ స్టోరీని డైరెక్షన్ చేయడం చాలా కష్టం. ఆ స్టోరీని డైరెక్షన్ చేయడంలో డైరెక్టర్ 'చిదంబరం' 200% సక్సెస్ అయ్యారు. అండ్ మెయిన్‌గా ఈ మూవీకి స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అండ్ దేర్ యాక్టింగ్. ఈ 3 చాలా చాలా ప్లస్ అయినాయి ఈ మూవీకి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ యాక్టింగ్ అనేది చాలా చేశారు. ఆ 10 మెంబర్స్ యాక్టింగ్ ఎలా ఉంటదంటే మనకు నిజంగా జరిగిన స్టోరీ లాగా నిజంగా జరుగుతుందా అన్నట్టే మనకు అనిపిస్తూ ఉంటది. ఒక సాంగ్ గాని, ఒక ఐటెమ్ సాంగ్ గాని, హీరోయిన్ గాని, వల్గారిటీ గాని అలాంటియి ఏముండవు మూవీలో. కానీ మనల్ని అలా సీట్‌కి అతుక్కొని కూర్చునేలాగే చేశాడు డైరెక్టర్ అయితే. ఆ మ్యూజిక్ అయితే రియల్లీ టాప్ నాచ్ మ్యూజిక్ అది. ఆ మ్యూజిక్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కొక్కసారి ఆ వచ్చే మ్యూజిక్‌కి భయమేస్తూ ఉంటది. ఏమవుతుందిరా బాబు! అనేసి. ఇంకా స్క్రీన్ ప్లే అయితే స్క్రీన్ ప్లే వేరే లెవెల్ స్క్రీన్ ప్లే చేశారు. స్టోరీ ఎంత ఒరిజినల్ స్టోరీ అయినా గాని దాన్ని స్క్రీన్ ప్లే చేయడంలో గూడా డైరెక్టర్ చాలా బాగా సక్సెస్ అయ్యారనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లే గూడా చాలా నేచురల్‌గా చాలా తీశారు. ప్రతి షాట్ గూడా మనకి నిజంగా ఒరిజినల్ లాగే అనిపిస్తూ ఉంటది. ఆ స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అండ్ దేర్ యాక్టింగ్‌కే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది మూవీ మనకి మొత్తం కేవ్‌లోనే ఉంటుంది. కేవ్‌లోకెళ్ళిన తర్వాత నుంచి ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా వేరుగా ఉంటుంది. అక్కడొచ్చే స్క్రీన్ ప్లే గాని, మ్యూజిక్ కానీ చాలా బావుంటది. అండ్ ఆ కేవ్‌లోకి వెళ్ళకముందు వరకి మూవీ అనేది బావుంటది. అలా సాగిపోతూ ఉంటది. అలా సరదాగా చూసుకుంటూ ఉంటాం మూవీని. ఎప్పుడైతే కేవ్‌లోకెళ్ళిన తర్వాత జరుగుతుందో ఆ ఎక్స్‌పీరియన్స్ థ్రిల్లర్ అనేది చాలా బావుంటది. మనకి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటూనే చూస్తూ ఉంటాము. అంత అంత బాగా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేశాడు చిదంబరం గారు. సో, అక్కడి నుంచి మనకి అసలు మెయిన్ స్టోరీలోకెళ్తుంది మూవీ అనేది. నేను మూవీ అయిపోయిన తర్వాత కూడా ఈ ఒరిజినల్ స్టోరీని ఇంత బాగా స్క్రీన్ ప్లే చేశారా అనుకునే చూసాను. ఆ మ్యూజిక్, ఆ స్క్రీన్ ప్లేకైతే నిజంగా టాప్ నాచ్. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నేను సింగిల్‌గా ఎళ్ళాను ఈ మూవీకి. కానీ నేను మా ఫ్రెండ్స్‌తో ఎళ్తే బావుండు అని నాకనిపించింది. మీరు గనక ఈ మూవీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌తో ఎళ్ళే చూడండి. సింగిల్‌గా ఎళ్లి చూసినా బావుంటది. కానీ ఫ్రెండ్స్‌తో ఎళ్తే ఆ థ్రిల్లింగ్ అనేది చాలా బావుంటది. అండ్ మెయిన్ విషయం ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్‌తో ఏ ట్రిప్‌కెళ్లారు అనేది కామెంట్ చేయండి. ఆఫ్టర్ థట్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. థాంక్ యూ ఫ్రెండ్స్.